లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లొకేషన్స్ని DCSMలో వచ్చే ఎర్రర్ని ఎలా క్లోజ్ చేయాలనే ప్రాసెస్ సిస్టమ్తో కూడా క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం restore.bsn.in సైట్కి వెళ్ళాలి. దాని తర్వాత మనం యాక్టివ్ బటన్ క్లిక్ చేయాలి. ఈ 100 MB ఫైల్ మనం కీప్ చేసుకోవచ్చు మన సిస్టంలో, ఆర్ మనకు అవసరం లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇది మనకు అంత మ్యాండేటరీ కాదు. మనం వన్స్ యాక్టివ్ అని వచ్చాక కొద్దిసేపు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేశాక ఇలా 2 డైలాగ్ బాక్స్ వస్తాయి. ఫస్ట్ ఫోన్ నెంబర్ అండ్ సెకండ్ BB యూజర్ ఐడి. ఫస్ట్ ల్యాండ్ ఫోన్ నెంబర్ కస్టమర్ది అయితే ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఎగ్జాక్ట్లీ యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం BB యూజర్ ఐడి యాడ్ చేయాలి. జనరల్గా మనకు BB యూజర్ ఐడి _SID వరకే వస్తుంది, కానీ ఇందులో _SID @FTTH.bsn.in యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడే ఈ పేజ్ మనకు ముందుకెళ్తుంది. సబ్మిట్ అని ఒత్తేయాలి. యాడ్ చేశాక మీకు ఇలా నెక్స్ట్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. వచ్చాక మన సిస్టంలో ఏదైతే కస్టమర్ సిస్టంలో మనం క్లోజ్ చేస్తున్నామో అక్కడ కంటిన్యూ లొకేషన్ పెట్టుకోవాలి, అలౌ లొకేషన్ పెట్టుకోవాలి కంపల్సరీ. అప్పుడే ల్యాండ్స్ తీసుకుంటాయి. తర్వాత మనం ఇందులో కస్టమర్ నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై. చూడండి, ఇప్పుడు మనకు ల్యాండ్స్ అనేటివి యాడ్ అయ్యాయి. ఇక్కడ మనం ఇమేజ్ అంతా మ్యాండేటరీ కాదు, బట్ మనం కన్ఫర్మ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇమేజ్ అడుగుతుంది. సో మనం న్యూ ఇమేజ్ తీసుకోవచ్చు లేదా వేరే ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు. మనం దానికి అంత మ్యాండేటరీ ఏం లేదు. ఇమేజ్ మనం ఏ ఇమేజ్ పెట్టినా వస్తుంది. తర్వాత మనం కన్ఫర్మ్ వచ్చేస్తే ల్యాండ్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ DCSM బ్యాక్ పేజ్కి రావాలి. మనం వచ్చాక ఇక్కడ మళ్ళీ ఇవన్నీ ఫిల్అప్ చేసి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ సబ్మిట్ వచ్చేస్తే ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోతుంది.